ఏ నిర్మాణం చేసినా అది తమ ఘనతే అన్నది వైసీపీ నేతల మాట. ఏపీకి ఏ కొత్త పరిశ్రమ వచ్చినా దానిలో జగన్ శ్రమ ఉంది అనడం ఫ్యాన్ పార్టీ నేతలకు రివాజుగా మారిపోయింది. జగన్ హయాం విశాఖలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం మరుసటి రోజే సముద్రంలో కొట్టుకుపోయినా తప్పు ఒప్పుకోకపోగా అలల ఉధృతికి అలా జరిగిందని సమర్థించుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నిర్మించిన బస్ షెల్టర్లు ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయినా లైట్ తీసుకుంది. చిన్న పనులనే చేయలేకపోయిన వైసీపీ నేతలు ఎయిర్పోర్ట్ నిర్మించారంటే జనం నమ్ముతారా అన్న ప్రశ్న వస్తోంది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయ ఘనత తమదేనన్న వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు కూటమి నేతలు ఇచ్చిన కౌంటర్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీ పాలనలో పడకేసిన ప్రగతిని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంది. ఈ క్రమంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేసింది. కానీ విశాఖ వైసీపీ నేతలు దీనిని ఓర్వలేకపోతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇది తమ ఘనతేనని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. దీనిపై కూటమి నేతలు మండిపడుతున్నారు. వైసీపీ పాలనలో వచ్చిందేమీ లేదు, తెచ్చింది శూన్యం. జగన్ పాలనలో పానీపూరి బళ్లు, నూడిల్ షాపులు, అప్పడాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పరిశ్రమలు తెచ్చిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సత్తా తెలీదని కూటమి నేతలు సెటైర్స్ వేస్తున్నారు. దీంతో ఎన్డీఏ ప్రజాప్రతినిధుల విమర్శలకు ధీటైన సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ వేదికను కూటమి నేతలు తమ అధ్యక్షులు జగన్ను విమర్శించడానికి వాడుకున్నారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కసును వెళ్లగక్కారు. ఎర్రబస్సు రాని చోట ఎయిర్పోర్ట్, ఎయిర్ బస్ ఎందుకు అని గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఏ సందర్భంలో అన్నారో వివరించారు. ఆ వ్యాఖ్యలు జగన్ అనలేదని, ఓ మహిళ మాట్లాడిన మాటని చెప్పారని కవరింగ్ ఇచ్చారు. దీనిపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం వైసీపీ నేతల్లోని అసహనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్నది అంటే ఉలికెక్కువ అన్నట్టుగా ఉంది ఫ్యాన్ పార్టీ నేతల వ్యవహారం. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. తప్పు చేసిన వారు తాము దొరికిపోయామనే భయపడతారు. ఉలికిపాటుతో కోప్పడతారు. చేసిన తప్పును ఎవరైనా ఎత్తి చూపితే తట్టుకోలేక ఎదురుదాడికి దిగుతారు. వైసీపీ నేతలు ఇదే చేస్తున్నారు. ఏ తప్పు చేయని వారు నిజం చెబితే నిశ్చింతగా ఉంటారు. కూటమి నేతలే ఇందుకు నిదర్శనం. ఎర్రబస్సు, ఎయిర్ బస్సు వ్యాఖ్యల విషయంలో జగన్ తప్పులేదని చెప్పడానికి నానా తంటాలు పడ్డారు గుడివాడ అమర్నాథ్. అంతేకాదు, కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది తామేనని సీఎం చంద్రబాబు చెప్పింది నిజమేనని, కానీ ఈ రెండింటి మధ్యలో అన్ని పనులు జగన్ చేశారని గుడివాడ అమర్నాథ్ కొత్త భాష్యం చెప్పడం విమర్శలకు తావిచ్చింది. అనుమతులు వచ్చిన తర్వాతే జగన్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారంటూ చేసిన పనిని పెద్దదిగా చేసి చెప్పాలని ప్రయత్నించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనత జగన్దేనని, క్రెడిట్ తమ నేతకే ఇవ్వాలని మొరపెట్టుకున్నారు. అంతేకాదు, ఎవరికో పుట్టిన బిడ్డకు బారసాల చేశారని తన ఓర్వలేనితనాన్ని బయటపెట్టి ప్రజల్లో అబాసుపాలయ్యారు గుడివాడ అమర్నాథ్. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్టుపై క్రెడిట్ చోరీకి పాల్పడిన వైసీపీ నేతలకు కూటమి ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనులు పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏం చేశారని ప్రశ్నించడంతో ప్రతిపక్షం నుంచి సమాధానం లేదు. ఇక జగన్ జమానాలో ఆర్కే బీచ్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించిన మరుసటి రోజే సముద్రంలో కొట్టుకుపోయిన విషయాన్ని కూటమి నేతలు గుర్తు చేశారు. అంతేకాదు, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆర్భాటంగా నిర్మించిన బస్ బే ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయిన విషయాన్ని ఎన్డీఏ నేతలు ప్రస్తావించడంతో వైసీపీ నేతలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని తలవంపులు, తలతిక్కల పనులే చేశారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇంత చిన్న పనులు చేయలేని వైసీపీ నేతలు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తామే నిర్మించామని చెప్పడాన్ని ప్రజలు నమ్మడం లేదు. అంత సామర్థ్యం, సత్తా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిదీ క్రెడిట్ చోరీకి పాల్పడాలన్న ఫ్యాన్ గుర్తు పార్టీ నేతల ప్రయత్నాలు వారికే ఎదురు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో అయినా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలను వైసీపీ నేతలు మానుకోవాలని, లేకపోతే ప్రజల్లో మరింత చులకన అవుతారు. ఫ్యాన్ పార్టీ నేతల వైఖరి మారుతుందో లేదో చూడాలి మరి.